అందరికీ నమస్తే. రాష్ట్రంలో చాలా విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను బెదిరించిర్రు. మీ పార్టీలు మొత్తం ఖాళీ అయిపోతాయి. ముఖ్యంగా బీఆర్ఎస్‌ను. మీ దగ్గర ఎవరు ఎమ్మెల్యేలు ఉండరు, కార్పొరేటర్లు ఉండరు, సర్పంచ్‌లు ఉండరు, ఎవ్వరు ఉండరు ఇంగ. మొత్తం వచ్చేస్తారు, అధికారంలో చేరిపోతారు. ఇక అసలు మీ పార్టీలు మొత్తం ఖాళీ అయిపోతాయి. మా పరిపాలన అట్లా ఉంది. మా పరిపాలన చూసి వచ్చేస్తారు. ఇవి వాళ్ళు చెప్పిన మాటలు. కానీ కరెక్ట్‌గా 2 ఇయర్స్ తిరిగే వరకు అంత రివర్స్. అసలు ఈరోజు కేటీఆర్ ఖమ్మం పోయిండు. ఎందుకు పోయిండు? వాళ్ళ సర్పంచులు ఆయన అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు. వాళ్ళ సర్పంచులు మొన్న కొత్తగా గెలిచిన వాళ్ళున్నారు. వాళ్ళకందరికి సన్మానాలు, వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్తున్నారు. ఇదంతా కామన్‌గా నడుస్తది గూడా. కానీ కేటీఆర్ ఖమ్మం పోతున్నాడని ఖమ్మంలో ఉన్న కార్పొరేటర్స్‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళందరినీ బస్ ఎక్కించుకొని క్యాంపు హైదరాబాద్ తీసుకొచ్చేసిండు. ఆడెవరైనా జాయిన్ అయితారేమో బీఆర్ఎస్‌ల కేటీఆర్‌ని కలుస్తారేమో. ఆడ ప్రచారం జరిగింది. బాగా ఖమ్మంలో బాగా ప్రచారం జరిగింది. ఏందంటే కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ నుంచి కేటీఆర్‌కు టచ్‌లో ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది కేటీఆర్ టూర్‌లో అనేది ఒక లాస్ట్ వారం రోజుల నుంచి బాగా పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది లోకల్‌లో. ఆ భయానికి పొద్దుగాలనే కేటీఆర్ ఇక్కడ బయలుదేరక ముందే ఖమ్మం నుంచి బస్సు బయలుదేరింది. మొత్తం కార్పొరేటర్ అందరిని వేసుకొని తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌కు వచ్చేసిండు. అసలు ఏంటి పాలిటిక్స్? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ అన్ని అంశాల మీద మనం విశ్లేషణ చేద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది వేరే వాళ్ళకి. అంటే వేరే వాళ్ళకి అది యూట్యూబ్ అందరికి చేరుస్తుంది ఆ వార్తని. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే అది అందరికీ ఆ వార్తను రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక వార్తల్లోకి పోతే కేటీఆర్ టూర్ ఇవ్వాల ముందే ఫిక్స్ అయింది. కేటీఆర్ నిన్న ఒక పోయిండు, మొన్న ఒక దగ్గర పోయిండు. అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు ఆయన. ఉమ్మడి జిల్లాలు తిరుగుతున్నాడు, లేకపోతే కొన్ని మండలాల వారీగా పోతున్నారు. కామన్ అది. రేవంత్ రెడ్డి పోయి కోస్గిల మీటింగ్ పెట్టుకోలేదా? కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కోస్గిల మీటింగ్ పెట్టుకొని అందరినీ వరుస పెట్టి సన్మానం చేయలేదా? అది కామన్. ఇప్పుడు సర్పంచులు కూడా చాలా కీలకం అనమాట. యాక్చువల్గా కాంగ్రెస్ గెలవాల్సిన సర్పంచులు గెలవలేదు. ప్లస్ బీఆర్ఎస్కి వెళ్ళి సర్పంచులందరూ కూడా వచ్చేస్తారు. ఎవరు మిగిలరు ఇంకా. అసలు వాళ్ళు ఎట్లయినా సరే వచ్చేస్తారు కాంగ్రెస్లోకి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాము, 3 సంవత్సరాలు మా అధికార పార్టీ మేమే ఉంటాము, అధికారంలో ఉంటాము. కాబట్టి ఇక వాళ్ళను నయానో భయాన్నో పైసలకో కేసులను పోలీసులను రకరకాలుగా ఏదో ఒకటి ప్రలోభ పెట్టి చేర్చుకోవచ్చు. అది ఈజీ ప్రాసెస్ అని అనుకున్నారు. నిజానికి కూడా అది అసలు ఎవరు ప్రెషర్ పెట్టకుండానే సర్పంచులు అందరూ వెళ్ళిపోవాలి. అంటే నేచురల్గా మనం పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం కదా, అధికార పార్టీ వైపు అందరూ పోతూ ఉంటారు కాబట్టి నేచురల్గా జరిగిపోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరు పోలేదు. వీళ్ళు సీఏలను ఎస్ఎల్ని పెట్టి బెదిరించారు. అసలు గెలిచే కన్నా ముందు బెదిరించారు, గెలిచిన తర్వాత బెదిరించారు. వాళ్ళ మీద లోకల్గా ఏదైనా కేసులు ఉన్నాయని చూసి మరీ వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. సర్పంచ్లు ఎవరు రాలేదు. సర్పంచ్లు అందరూ ఎక్కడ గెలిచిన వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇంకా కొంతమంది ఇండిపెండెంట్లు పోయి బీఆర్ఎస్లో చేరుతున్నారు. అక్కడక్కడ ఇండివిజువల్గా కాంగ్రెస్ సర్పంచులు పోయి బీఆర్ఎస్లో చేరారు. అది ఇప్పుడు కాంగ్రెస్కు పెద్ద మింగుడు పడిన అంశం. ఎందుకంటే మళ్ళీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తాయి. ఇవాళ కాకపోతే 6 నెలల కన్నా పెట్టక తప్పదు. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక లోకల్గా కాంగ్రెస్ సర్పంచులు పోతున్నారు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో కంటే అది ఎంత పెద్ద డ్యామేజ్ అవుతుంది అంటే చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి వాళ్ళు ఆ సర్పంచులు వీళ్ళు ఎంత ఆనబట్టినా కొంతమంది పోయారు బీఆర్ఎస్ వైపు పోయారు. బీఆర్ఎస్ నుంచి ఎంత గుంజుకోతామని చూసినా అది కుదరలే. అయితే కేటీఆర్ ఖమ్మం టూర్ సందర్భంగా కేటీఆర్కు పంచియాలని నిన్నేం చేశారు, ఒక 4 మహిళా బీఆర్ఎస్ కార్పొరేటర్లను తీసుకొచ్చి కాంగ్రెస్లో ఇక్కడనే గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ కండవాలు కప్పి వాళ్ళని చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత కూడా భయం పోలే. ఏమైంది తెలుసా? ఇది జరిగింది. ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టరు వీళ్ళందరూ ఖమ్మం కార్పొరేటర్స్ వీళ్ళందరినీ బస్సుల్లో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొస్తున్నారో రీజన్ లేదు అసలు. అంటే ఏంది, కొత్తగా గెలిచిన వాళ్ళు కాదు వీళ్ళు, ఇవాళ గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళు. అయిపోతుంది వాళ్ళ పదవి కాలం కూడా అయిపోతుంది, దగ్గర పడ్డది. కానీ వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ బయలుదేరిండు. కేటీఆర్ ఇక్కడ 8కి 8:30కి బయలుదేరుతానే ఆయన షెడ్యూల్ పెట్టుకున్నాడు. వాళ్ళు పొద్దుగాల 7 గంటలకే అక్కడి నుంచి లోకల్ లీడర్లను పెట్టి అదేదో క్యాంపు పాలిటిక్స్ అంట. ఇవి క్యాంపు కాంగ్రెస్ కార్పొరేటర్ల క్యాంపు హైదరాబాద్కు తరలిచ్చింది. యాక్చువల్ ఇట్లాంటి క్యాంపులన్నీ మనం ఎప్పుడు చూస్తామంటే గవర్నమెంట్ అటు ఇటు ఉన్నప్పుడు ఎమ్మెల్యేల క్యాంపులు నిర్వహిస్తుంటారు. తర్వాత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓటర్లు కాబట్టి వాళ్ళు ఎక్కడ చేజారిపోతారని వాళ్ళను అక్కడ నుంచి లోకల్ నుంచి అవసరమైతే హైదరాబాద్కు లేకపోతే ఇంకా వేరే హంపి లేకపోతే గోవా రకరకాల టూర్లు తీసుకుపోయి కరెక్ట్ ఎలక్షన్ రోజు బస్సులో పట్టుకొచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు ఆడ మేయర్ ఎలక్షన్ ఏం లేదు కానీ కార్పొరేటర్ అందరినీ క్యాంపు కట్టి ఇది తీసుకొచ్చారు. అసలు ఇది క్యాంపు పాలిటిక్స్ అన్ని కూడా ఛాన్స్ లేదు. భయంకర పాలిటిక్స్ ఇవి. అంటే భయంతో ఉన్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అధికార పార్టీలో
చేరితే పెద్ద మ్యాటర్ కాదు, నిజంగా కూడా వాడతారు. కానీ ప్రతిపక్షం నుంచి అధికారంలోకి చేరితే పెద్ద మ్యాటర్ కాదు. అధికార పార్టీని భయపడి అధికార పార్టీ వాళ్ళు ఎక్కడ పోతారో అని భయపడే సిచ్యువేషన్కి వచ్చిర్రంటే ఇది అసాధారణ పరిణామం. ఇది సాధారణంగా జరిగే వ్యవహారం కాదు. ప్రభుత్వం కనుక బలంగా ఉంటే, ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే అసలు వీళ్ళు పిలవక ముందే వాళ్ళే వచ్చి ఎమ్మెల్యేల ఇళ్ళ ముందల, మినిస్టర్ల ఇళ్ళ ముందల కాపు వేయాలి, మేము వస్తాం మీ పార్టీలోకి, మమ్మల్ని చేర్చుకోండి, మేము బీఆర్ఎస్లో చేరినాం కానీ మేము కాంగ్రెస్కి వచ్చేస్తాం, మేము కాంగ్రెసే మంచి పార్టీ, సూపర్ ప్రభుత్వం అని చెప్పాలి వాళ్ళు. కానీ అదేం జరగబోయేసరికి ఈ క్యాంపు పాలిటిక్స్ వాళ్ళని ఎక్కడ బయటికి వెళ్ళకుండా వాళ్ళందరినీ బస్సులో పట్టుకొని వచ్చి తీసుకొచ్చి, ఇది బలానికి సూచిక అయితే కాదు, భయానికి సూచిక. ఇది బలానికి అయితే కాదు. బలానికి అయితేనేమో చూసుకుందాం ఎవడి జనతో కేటీఆర్ వస్తే అన్నట్లు ఉండాలి. అట్లా కాదు, కేటీఆర్ అడుగుతుంటే కార్పొరేట్ అందరూ ఇక్కడ తరలిస్తున్నారంటే అది ఖచ్చితంగా భయానికి సూచిక. అంటే మన వాళ్ళు మనతో ఉండరేమో, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉండరేమో అనే ఒక అనుమానము కాంగ్రెస్లో బాగా కనిపిస్తుంది. దీని ప్రభావం ఏంటంటే అధికార ప్రభావం తగ్గుతుందని ఒక సంకేతం. అధికార పార్టీ ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో స్టేట్ పాలిటిక్స్ చూస్తున్నాం, కానీ గ్రౌండ్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉందని మనకి ఈ సీన్ చూస్తే అర్థమైంది. గ్రౌండ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. వాళ్ళ సొంత పార్టీ లీడర్లకు, సొంత పార్టీ కార్పొరేటర్లకు, సొంత పార్టీ సర్పంచ్లకే పోతుంది. అధికార పార్టీకి యాక్చువల్గా పదవులు, నిధులు ఇవంతా ఒక ఆకర్షణ. అధికార పార్టీలో ఉంటే ఇవన్నీ వస్తాయి అనేది ఒక ఆకర్షణ కనిపిస్తాయి, అధికార ఆకర్షణ ఉంటాయి. కానీ 2 సంవత్సరాలకి ఫేడౌట్ అయిపోయింది వీళ్ళు. ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలకి ఫేడౌట్ అయిపోయింది. వీళ్ళకు ఆకర్షణ లేదు, అధికారం ఉన్నా ఏం చేయలేని సిచ్యువేషన్. మనం చూస్తలే, మా ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. కార్పొరేటర్లు ఏం చేస్తారు, సర్పంచ్లు ఏం చేస్తారు, కౌన్సిలర్లు ఏం చేస్తారు, ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. నాయకత్వం మీద అసంతృప్తి అనమాట. అంటే నమ్మకం లేకపోవడం. నమ్మకం ఉంటే వాళ్ళే అసలు క్యాంపు దాకా రావాల్సిన అవసరం లేదు. మేము క్యాంపు కాదు, మేము ఖమ్మంలో ఉంటాం, అవసరమైతే కేటీఆర్కు ఆపోజిట్లో ఇంకొక పెద్ద సభ పెట్టి అవసరమైతే బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళను బీఆర్ఎస్ కార్పొరేట్లు ఇంకా కొంతమంది తీసుకొని పోయి కేటీఆర్ సభ ఫెయిల్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఆడ కేటీఆర్ సభ కానేమో తండోపతండాలుగా జనాలు వచ్చారు. దాదాపు 8 నుంచి 10,000 మంది జనం కనిపిస్తున్నారు ఆడ. ఇట్లా ఇవన్నీ చూస్తే ప్రతిపక్ష బలం పెరుగుతుంది రాజకీయాల్లో. రాజకీయంగా వీళ్ళ పొలిటికల్ రీడింగ్ అంటాం కదా, పొలిటికల్ రీడింగ్ చూస్తే ప్రతిపక్ష బలం పెరుగుతుంది. రాజకీయ ఆకర్షణ ఏమి ఉండదు. ప్రతిపక్షంలో ఏముంటుంది, వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఫండ్స్ ఇచ్చేది లేదు, పనులు ఇప్పించేది లేదు, వాళ్ళకి ఆకర్షణ ఏమి ఉండదు ప్రతిపక్ష పార్టీకి. ఎంతసేపటికి ప్రభుత్వం చేసిన తప్పులను చెప్పుకుంటూ పోవడమే తప్ప. కానీ ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి మార్పిడి, లేకపోతే మార్పిడి జరుగుతారన్న భయం, ఇవన్నీ అనుమానాలు. రహస్యంగా ఎవరో కొంతమంది కార్పొరేటర్లు కేటీఆర్ను కలుస్తారు, ఇట్లాంటి భయం ఉండడం అనేది ప్రతిపక్షం బలపడుతుందని ఇండైరెక్ట్గా ఇది ఒక అంగీకారం. వాళ్ళు కూడా అధికార పార్టీ కూడా అంగీకారం చేసినట్టుగానే మనం రాజకీయాల పొలిటికల్ రీడింగ్లో మనకు అదే అర్థమవుతుంది. ప్రభుత్వ స్థిరత్వం పైన కూడా ప్రశ్నలు. ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే రేపు నాడు ఎమ్మెల్యేలు టైం వచ్చినప్పుడు ఇవాళ కాదు, సరే ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రతిపక్షం పోయి చేసేది ఏమి ఉండదు, కానీ ఎలక్షన్ ఇంకొక 3 ఇయర్స్ ఉంది. కానీ ఎలక్షన్ 1 ఇయర్ ఉన్నాక ఏం జరుగుతుందని ఒక పెద్ద అనుమానాలు కూడా వస్తున్నాయి. నాయకత్వం మీద అనుమానాలు, నాయకత్వం మీద అసంతృప్తి. కిందోళ్ళే అట్లాంటి సిచ్యువేషన్, కార్పొరేటర్లు పోతున్నారు, కౌన్సిలర్లు పోతున్నారు, సర్పంచులు ఉండరో తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఎమ్మెల్యేలు ఉండరు. ఎమ్మెల్యేలు కూడా లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్స్ ముందు 1 ఇయర్ ఉంటారు, ఇదే పార్టీలో ఉంటారు, అధికార పార్టీలో ఉంటారు అని చెప్పడానికి కూడా ఎక్కడ అవకాశం దొరుకుతలేదు. ఈ క్యాంపు రాజకీయం అంటేనే రాజకీయంగా బలహీనత మొదలైంది అనేది స్పష్టమైన సంకేతం. ఇది రాజకీయంగా బలహీనపడుతుంది, కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు కార్పొరేటర్లు చేరుతారనే భయం, ఎందుకు సర్పంచులు పోతారనే భయం, ఎందుకు ఈ భయాలంతా? అసలు ఆ భయమే ఉండకూడదు వీళ్ళకు. ఆ భయం ఏంది అని అంటే, ఇప్పుడు నిజంగానే మినిస్టర్ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్లు అయినా లేకపోతే కింద గ్రౌండ్లో ఉండే వాళ్ళ సర్పంచ్లైనా వీళ్ళు జవాబుదారంగా లేరు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రజలకు జవాబుదారీగా లేరు. జవాబుదారీగా ఉంటే వాళ్ళు చేసే ప్రశ్నలకు ఫేస్ చేయాలి. వీళ్ళు గ్రౌండ్లోకి పోవాలి. వీళ్ళు ఓరు గ్రౌండ్లకు పొద్దుగాలు వేస్తే ఆ కార్పొరేటర్లు ఆనే ఉంటారు, కౌన్సిలర్ ఆనే ఉంటారు, సర్పంచ్లు ఊళ్ళోనే ఉండాలి. వాళ్ళు ఏంటంటే కనీసం ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ మీద ఫైట్ చేస్తున్నామని చెప్పొచ్చు జనాలకు. కానీ అధికార పార్టీలో ఉండి పనులు చేయకపోతే జనం ఉతుకుతారు, వాళ్ళను ముఖం మీదే మాట్లాడతారు. మొన్నటిదాకా సన్మానాలు జరిగినాయి ఊర్లో, మా ఊరు సర్పంచ్, మా కార్పొరేటర్, మా కౌన్సిలర్ అని. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు, అది అయిపోయింది. ఆ హనీమూన్ పీరియడ్ చాలా తొందరగా అయిపోతుంది వాళ్ళకు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, రోడేవా, ప్రభుత్వంలో ఉన్నావు, కాలువదవ్వవా, ప్రభుత్వంలో ఉన్నావు, మోరీ కట్టవా, నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు మొన్న ఎలక్షన్స్లో, అవన్నీ మాకు ఇప్పుడు కావాలి, నువ్వు అధికార పార్టీలో ఉన్నావు కదా. ఈ భయానికి వాళ్ళు ఈ జనం ఫోర్స్ కన్నా పోయి ప్రతిపక్షంలో ఏరితే పోయి కనీసం ఏడవనా ఒకటే. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా ఏం రాదు, ప్రతిపక్షంలో ఉన్నా ఏం రాదు, కనీసం జనాల్లోనైనా ఉండొచ్చు, జనంతోనైనా ఫోర్స్ పెట్టి. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తలేమా, వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి లేకపోతే ఇంకేదో అని ఇల్లు కూడా కొడుతున్నా ఎమ్మెల్యేలు మాట్లాడలేని సిచ్యువేషన్. జనాలకు పోవాలన్నా పోలేరు, పోతే తంతారు జనం. సేమ్ వాళ్ళు ఏమన్నా పనులు చేద్దామంటే కూడా 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా జనాలు మరి వీళ్ళు అభివృద్ధి కోసం అని పోయారు కదా, అభివృద్ధి కోసం అని పోయినప్పుడు జనం అడుగుతారు కదా, ఏమి అభివృద్ధి చేసినావా, మా దాంట్లో రోడ్ అయ్యావా,
మాకు ఇల్లు ఇవ్వవా, మాకు రేషన్ కార్డులు ఇవ్వవా, మాకు 4,000 పెన్షన్ అడుగుతారు. ఏం చెప్పాలి? ప్రతిపక్షంలో ఉంటే జనాల్లో ఒకనుగా ఉంటావు, అధికార పార్టీలో ఉంటే జనాలంతా ఒకవైపు ఉంటావు, నువ్వు ఒకవైపు ఉంటావు. ఈ టెన్షన్తోనే ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిపక్షం వైపు పోతే బెటర్ అన్న ఆలోచన, చర్చలు అవన్నీ చేస్తున్నారు. ఆ భయానికి 2 సంవత్సరాలకే క్యాంపు పాలిటిక్స్ చేస్తున్నారంటే 3వ సంవత్సరం ఏముంటుంది, 4వ సంవత్సరం ఏముంటుంది, కరెక్ట్గా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో అసలు ఏమవుతుంది, ఎవరు ఉండరేమో, ఎమ్మెల్యేలు తప్ప ఇంకెవరు ఉండరు. ఆ ఎమ్మెల్యేలు కూడా మెల్లగా ఇంకా కిందోళ్ళంతా జారిపోతుంటే ఏమవుతుంది, ఇసుక కింద పోతా ఉందనుకో, పైన ఉన్న బండ జారి కింద పడుతుంది. సేమ్ అట్లాంటి పొజిషనే పాలిటిక్స్లో ఉంటుంది. బట్ ఇది చాలా డేంజర్గా కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనపడుతున్నట్టు వాళ్ళే అంగీకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్యాంప్ పాలిటిక్స్ చూస్తుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్.